హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ పావని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడితే డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్ సర్వే ఏం జరుగుతుందంటే మేడం, యూకేలో 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే, వెదర్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళకే ఎక్కువగా డయాబెటీస్ అనేది వస్తుంది. ఓకే. సో ఎందుకు డయాబెటీస్ ఇన్సిడెంట్ రేట్ పెరగడానికి కారణాలు ఏంటంటారు? డయాబెటీస్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే డయాబెటీస్ వస్తుంది. ఫస్ట్ థింగ్, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇన్యాక్టివిటీ లైఫ్ స్టైల్ వల్ల, అసలు వర్కౌట్ కానీ యాక్టివిటీ లేకపోవడం వల్ల, మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా డయాబెటీస్ వస్తుంది. ఓకే. సో మెయిన్గా మెటబాలిజం ఇంపాక్ట్ అయితే, ఇమ్యూనిటీ లెవెల్స్ లో ఉంటే కూడా మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే మనకు డయాబెటీస్ అంటే నథింగ్ బట్ మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది. ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అవుతుంది? ప్యాంక్రియాస్ నుంచి, బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్లనే మనకు డయాబెటీస్ అనేది లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో రకాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. టైప్ 1 ఒకటి, టైప్ 2 డయాబెటీస్ అండ్ గెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 ఏంటి అంటే చిన్నపిల్లలు 5 ఇయర్స్ నుంచి పుట్టిన పిల్లలకు కూడా వస్తుంది టైప్ 1 డయాబెటీస్. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్సే మన బాడీలో ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. మన ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకుండా మన బాడీయే. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు దీన్ని. సో కంప్లీట్ సెల్ఫ్. ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆగిపోయేసరికి డైరెక్ట్గా చిన్నప్పటి నుంచే వాళ్ళకి డైరెక్ట్గా ఇన్సులిన్స్ ఇస్తారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్. చిన్నప్పటి నుండి వీళ్ళకి ఏం డయాబెటీస్ ఉండదు. ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, స్ట్రెస్ వల్ల, ఇంకా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో దీనివల్ల మనకు డయాబెటీస్ వచ్చే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అవ్వదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది, కానీ తక్కువ అమౌంట్లో ప్రొడక్షన్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఇంత లోడ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాను. ఈ లోడ్ ఆఫ్ ఫుడ్కి 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవ్వాలి. కానీ నా బాడీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇమ్యూనిటీ లో అవ్వడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, అసలు యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల మెటబాలిజం లో అయిపోతుంది. ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది 2 టీ స్పూన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 టీ స్పూన్స్ ప్రొడక్షన్ అయ్యే ఇన్సులిన్ 1 టీ స్పూన్ ప్రొడక్షన్ అవుతుంది. క్వాంటిటీ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు ఏంటి, ఎక్స్ట్రా మన బ్లడ్ లో ఉన్న షుగర్ అంతా బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వదు. మన బ్లడ్ లో ఉన్న షుగర్ ని ఎనర్జీకి కన్వర్ట్ చేసేదే ఇన్సులిన్ అనమాట. సో ఆ షుగర్ బ్లడ్ లో ఉండిపోతుంది అనమాట. అలా షుగర్ లెవెల్స్ అనేది మనకి ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఓకే. థర్డ్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి వస్తుందండి. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో ఏంటంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత మనకు ఓజిడిటీ టెస్ట్ చేస్తారు 5th మంత్ లో 4th మంత్ లో, బేస్డ్ ఆన్ ద గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ ని బట్టి మనకు డయాబెటీస్ వచ్చిందా లేదా చూస్తారనమాట. గైనకాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే మనకి వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం ఇదంతా చెప్పేస్తారు. బేసిక్ గా ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కంటిన్యూ అవుతుందా అండి వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు? లేదండి, ఇట్స్ డిపెండ్స్. ఇప్పుడు ఓన్లీ 9 మంత్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత బేబీకి మిల్క్ ఇవ్వడము, వాళ్ళకి యాక్టివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతుంది డయాబెటీస్. బట్ కొంతమందిలో ఉంటుంది కదా ఇది? ఎస్, అది కూడా 100 మందిలో ఒక్కరికి మాత్రం అలా కంటిన్యూ అవుతుంది అనమాట. అది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాను కదా, మెటబాలిజం లో అయిపోవడం, వీక్నెస్ వల్ల, అలా వాళ్ళకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రత్యేకంగా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. సీజనల్ ఫ్రూట్స్ అండి. సీజనల్ ఫ్రూట్స్ ని చాలా ప్రాముఖ్యత ఉంది. సో మీరేం చెప్తారు? వాళ్ళు తీసుకోవచ్చా లేదా? సీజనల్ ఫ్రూట్స్ అందరూ తీసుకోవచ్చు, కానీ తీసుకునే విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అని నేను ఫ్రూట్ జ్యూసెస్ తాగలేను కదా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఫ్రూట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి లైఫ్ లాంగ్. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అయింది అనుకోండి, తొందరగా మనం చక్కెర నీళ్ళు తాగుదాం, ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి. సో ఫ్రూట్స్ కూడా మన ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి జ్యూసెస్ కూడా తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నారు అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇమ్మీడియట్గా స్పైక్ అయిపోతాయి. దానివల్ల కాంప్లికేషన్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రూట్ జ్యూసెస్కి బదులుగా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పర్ డే 100 grams తీసుకోవచ్చు. సో డయాబెటిక్ పీపుల్ అంటేనే చాలా మంది వీక్ గా ఉంటారండి. ఎస్. సో వాకింగ్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళ మనసులో ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఇనిషియేట్ చేయలేరు. సో వర్కౌట్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ వీళ్ళకి? వర్కౌట్స్ తోనే మనకు చాలా షుగర్ కంట్రోల్ అవుతుంది. చాలా మనకి తెలియని పాయింట్ ఏంటంటే, వర్కౌట్స్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తగ్గుతుంది. కార్టిజాల్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది. కార్టిజాల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్ హార్మోన్. వీటన్నిటిని తక్కువ చేసేది వర్కౌట్స్.
కానీ చాలా మంది కంటిన్యూగా మీరు అన్నట్టు ఒక పాయింట్‌తో వస్తారు. నాకు అసలు స్ట్రెంత్ సరిపోవట్లేదు. 10 నిమిషాలు నడవలేకపోతున్నా అని చెప్పేసి. సో, యూజువల్‌గా బ్యాక్ పెయిన్, నీ పెయిన్ కూడా కంటిన్యూగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మనం అందరం ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, వర్కౌట్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు, మనం వర్కౌట్స్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ స్ట్రెంగ్త్‌ని ఎలా పెంచుకోవాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్‌లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేస్తూ, ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఫుడ్ ప్రాపర్‌గా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ మనము వర్కౌట్స్ అనేది చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, వర్కౌట్స్ చేశారనుకోండి ఒక 45 మినిట్స్, కాళ్ళ నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నేను వర్కౌట్ చేసినా కూడా బాడీ పెయిన్స్ అండ్ మ్యాండేటరీ. బట్ 3 డేస్ చేసి స్టాప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కంటిన్యూయేషన్‌లో కన్సిస్టెన్సీగా మనం మెయింటైన్ చేయాలి. ఈ వర్కౌట్స్ చేసినప్పుడు ప్రోటీన్ అనేది తీసుకోరనమాట. అంటే వర్కౌట్ చేసిన తర్వాత చలో నేను చపాతీ కర్రీ తినేస్తాను అనుకుంటారు. చపాతీ కార్బ్స్, కర్రీ వచ్చేసి వెజిటబుల్ కర్రీ వచ్చేసి ఫైబర్. ఇక్కడ ప్రోటీన్ అనేది ఉండదు మన డైట్‌లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సౌత్ ఇండియన్స్‌లో ఉన్న బ్యాక్ స్టెప్ అదే అనమాట. ప్రోటీన్ అనేది ఉండదు. చాలామంది ఇంకోటి అనుకుంటారు. పప్పు తినగానే నాకు ప్రోటీన్ వచ్చేస్తుంది బాబోయ్! నేను ఇంక పప్పు తినేస్తాను అని అసలు అనుకుంటారు. చెప్పండండి, అసలు పప్పులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటారు? మనకు యూజువల్‌గా అందుతుందా? మీరన్నట్టు పప్పులో చాలా తక్కువ ప్రోటీనే వస్తుంది. 100 గ్రామ్స్ పప్పులో అంటే మనకు కుక్ చేయని పప్పులో ఓన్లీ 18-20 గ్రామ్స్ ప్రోటీనే దొరుకుతుంది. మనకెంత కావాలసలు మన బాడీకి? యూజువల్‌గా మన బాడీకి 60-80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి పర్ డే. ఓకే. యాస్ పర్ ద గైడ్‌లైన్స్. ఒకవేళ పర్ కేజీ బాడీ వెయిట్ ఇలా చూసుకుంటే గనక, పర్ కేజీ బాడీ వెయిట్ డయాబెటిస్ ఉన్న వాళ్ళు 0.8-1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వన్స్ వాళ్ళు ప్రోటీన్ ఇంక్లూడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి వర్కౌట్స్‌లో స్ట్రెంత్ దొరుకుతుంది. మనకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెవీ వర్కౌట్స్ చేయాలని ఏం లేదు. సింపుల్‌గా బ్రిస్క్ వాక్‌తో అంటే మనం వాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మన హార్ట్ బీట్ రైజ్ అవ్వాలి. బ్రిస్క్ వాక్ అనేది చేయాలి. యోగా కూడా చేయొచ్చు. అండ్ దెన్ మామూలు వర్కౌట్స్, హోమ్ బేస్డ్ వర్కౌట్స్ కూడా పుష్ చేయొచ్చు. ఇలా చేస్తే సరిపోతుంది. సో ఓవరాల్‌గా బయటికెళ్ళి చేయలేమన్న వాళ్ళకి కూడా బేసిక్ వార్మప్స్ చేసుకున్నా సరిపోతుంది. వార్మప్, స్ట్రెచింగ్ ఎలాంటి వర్కౌట్స్ అయినా మనం పుష్ చేయొచ్చు. వెరీ నైస్ అండి. సో కమింగ్ టు డైట్ అండి. సో ప్రత్యేకంగా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి డైట్ అనేది. డైట్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక 5 పాయింట్స్ అండి. 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్‌ని మనం సెట్ చేసుకోవాలి డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే. ఫస్ట్ థింగ్ స్లీప్. మనం ఎన్ని గంటలకు పడుకుంటున్నాం? మన డిన్నర్‌కి, మన స్లీప్‌కి ఎంత టైం ఉంటుంది? అండ్ మనం మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యాస్ పర్ ద గైడ్‌లైన్స్, డయాబెటిక్ గైడ్‌లైన్స్ కూడా మనకు చెప్పేదేంటంటే మినిమమ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఇది ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఓకే. చాలా మందికి ఇది ప్రాపర్‌గానే ఉంటుంది. అంటే నేను నిద్ర బాగా పోతానని చెప్తూ ఉంటారు. సెకండ్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఈజ్ వర్కౌట్. వర్కౌట్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. వర్కౌట్స్ చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అయినప్పుడు మనకు టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. వాటర్ కూడా బాగా తీసుకోవాలి. వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్. ఇంకా మనం సింపుల్‌గా చెప్పాలంటే బయట నుంచి మన బాడీని క్లీన్ చేసుకుంటాం. లోపల నుంచి ఎవరు క్లీన్ చేస్తారంటే వాటర్ క్లీన్ చేస్తుంది. వాటర్ ఖచ్చితంగా మినిమమ్ 3 లీటర్స్ అయినా ఉండాలి. ఒకరు అడుగుతూ ఉంటారు, వింటర్ అండి నేను ఆఫీస్‌లో ఉంటాను, తరచుగా బాత్రూమ్‌కెళ్తుంటే బావుండదు. నేను 4 లీటర్స్ తీసుకోలేకపోతాను అని చెప్తారు. మనమేమి అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్ డే 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. వాటర్ థెరపీ అనేది ఫాలో అవ్వాలి. వాటర్ థెరపీ ఎలా ఉంటుందంటే మార్నింగ్ పరగడుపున ఒక గ్లాస్ వాటర్, పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్. ఇక 2 గ్లాసెస్ అయిపోయాయి. మనం 3 మెయిన్ మీల్స్ తీసుకుంటాం. ఏంటి? బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. బ్రేక్‌ఫాస్ట్‌కి 1 అవర్ ముందు ఒక గ్లాసు వాటర్, బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత 1 అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్. ఇక్కడ మనకు 6 గ్లాసెస్ అయిపోయాయి. లైక్ మార్నింగ్ అండ్ నైట్ ఆల్మోస్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం కంప్లీట్ చేసాం. ఇంకా 2 గ్లాసెస్ మిడ్ మీల్ స్నాక్, ఈవినింగ్ టైం కంప్లీట్ చేస్తే ఈ వాటర్ థెరపీ ఫాలో అయ్యామనుకోండి, డైజెషన్ కూడా బావుంటుంది. మన బాడీలో టాక్సిన్స్ అన్ని టైమ్ టు టైమ్ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డైట్. సో ఈ డైట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడము. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, మార్కెట్ నుంచి మనం ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ మనం ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ యూజువల్‌గా కర్రీస్ తీసుకోవద్దు, పచ్చివే తీసుకోవాలని చెప్పేసి ఒక భ్రమలో ఉంటారు అందరూ. సో పచ్చివి తీసుకోవడం మంచిదే. కానీ తినకుండా ఉండి లైక్ ఆ ఇష్టం లేకుండా తినే బదులుగా కుక్ చేసింది తీసుకోవడమే బెటర్ కదండీ. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఫైబర్ మనకొస్తే చాలు. సో పర్ డే 400 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ మన డైట్‌లో ఉండాలి. ఐదర్ కుక్డ్ ఫార్మ్‌లో అవ్వచ్చు, అన్‌కుక్డ్ ఫార్మ్‌లో అవ్వచ్చు. అండ్ ఇంకోటి 60-70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేయాలి అంటే గనక జస్ట్ ప్రోటీన్ సోర్సెస్ చెప్తాను. ఒక 40 గ్రామ్స్ ఆఫ్ పప్పు, ఉడికిన పప్పు అయితే 120 గ్రామ్స్ దాల్,
పన్నీర్ అయితే 40 గ్రామ్స్ తీసుకోవచ్చు. చికెన్ అయితే స్కిన్‌లెస్, బోన్‌లెస్ బ్రెస్ట్ పీస్ 120 గ్రామ్స్ తీసుకోవచ్చు. థైరాయిడ్ లేని వాళ్ళు సోయా చంక్స్ తీసుకోవచ్చు. అది 40 గ్రామ్స్. ఈ 4 మనకు ఏ 3 ఇంక్లూడ్ చేసినా కూడా మనకు అందాల్సిన ప్రోటీన్ అందుతుంది మన బాడీలో. వెరీ నైస్ అండి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, డయాబెటిస్ అనేది ఎన్ని రకాలుంటాయి, మనం డైట్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మంచి మంచి హోమ్ రెమెడీస్ అండ్ టిప్స్ కూడా మా వ్యూవర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.